హాయ్ అండి, విజయలక్ష్మి అల్యూమినియం కబోర్డ్స్. ఇది వైజాగ్లో జరిగిందండి సైట్. మోల్డింగ్ వర్క్ అండి మొత్తం కూడా చూడండి మనసు ఎలా వచ్చిందా. స్లైడింగ్ చూడండి ఇక్కడ రాలేదు. మొత్తం అంతా కూడా అల్యూమినియం అండి. మోల్డింగ్ వర్క్ ఇది. లోపల షీట్ వస్తుంది, బయట షీట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఓపెన్గా ఉంది, దీనికి ర్యాక్ చేసాము. ఇది కూడా స్లైడింగ్ ఇచ్చామండి. ఇక్కడ బాక్స్ ఎక్స్ట్రా బాక్స్ అనేది మనం చేసి ఇక్కడ మనం ఇలా ఇచ్చామండి. చాలా స్మూత్గా ఉంటుందండి. సౌండ్ రావడం కానీ డస్ట్బిన్స్ కానీ అందులో చూడండి మోల్డింగ్ అనేది ఎలా జరిగిందో. ఇది నెక్స్ట్ బెడ్రూమ్ అంటే రెండో బెడ్రూమ్. ఇది కూడా స్లైడింగ్ ఇచ్చాము. పై వరకు లేదండి, కింద చేయించుకున్నాను సార్. ఎలా సరిపోతుందని చూడండి ఎంత స్మూత్గా ఉందో. డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇచ్చామండి. ఇక్కడ చిన్న డోర్ పెట్టి ఒక బాక్స్ తీసి ఇది ఒక టోటల్ అల్యూమినియం ఉంటే ఇక్కడ ఒక మిర్రర్ వేస్తున్నాం. అలా వస్తుందండి లోపల. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే మూడో బెడ్రూము. ఇది పెద్దగా అయితే మనకి ప్లేస్ లేదు ఇక్కడ. ఇలా 2 డోర్స్ బీరువాలు ఇవ్వడం జరిగింది. చూడండి మోల్డింగ్ వర్క్ అనేది. లోపల వైట్ షీట్ వస్తుంది, బయట మనకు నచ్చిన కలర్ ఇలా యూజ్ షేప్లో మోల్డింగ్ అనేది జరుగుతుందండి. ఇందులో ప్రొఫైల్ కూడా వస్తుంది. కాకపోతే ఇది మనం చేసే వర్క్ అంతా కూడా మోల్డింగ్ వర్క్ అండి. డబుల్ షీట్ వస్తుంది, చాలా స్ట్రెంత్గా ఉంటుంది. డోర్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఓకేనండి, టైలింగ్కి వెళ్దాం. ఇక్కడ వాష్ ఏరియా అండి ఇది. ఇక్కడ దీనికి మనం సపరేట్గా బాక్స్ అనేది తీసేది. ఇక్కడ ఎలా 3 డోర్స్ ఇవ్వడం జరిగింది. కూడా మనం చేసేది టోటల్ బాక్స్ కూడా అల్యూమినియం వస్తుందండి. ఇది కిచెన్ అండి. ఇది గ్రే కలర్ వాడాము, గ్రే అండ్ వైట్ కాంబినేషన్. ఇది షింక్ దగ్గర ఇది ఇలా 2 డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాస్కెట్లు ఇచ్చాము. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయండి బాస్కెట్. కట్లేదు, ప్లేన్, తాళి ఇలా 3 సెట్. ఇక్కడ ఎల్ షేప్ ఇలా కార్నర్ వచ్చిందండి. ఇది గ్యాస్ పెట్టుకోవడానికి, స్టోరేజ్ ఏదైనా మనం యూజ్ చేసుకోవడానికి. ఇది ఎలా ఎల్ షేప్ డోర్ మనం ఇవ్వడం జరిగింది. కిచెన్ చాలా చిన్నదండి. ఇటు సైడ్ ఇక్కడ కొమ్ము రావడం వల్ల ఓపెన్ డోర్లు పెట్టడానికి అవ్వలేదండి. ఇది కూడా రన్నింగ్ ఇచ్చాము. ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఈ కింద కూడా రన్నింగ్ ఇవ్వడం. ఈ పైన కూడా స్లైడింగ్ ఇచ్చాము. ఇది కూడా ఓపెన్ డోర్లు పెట్టలేదండి, స్లైడింగ్ ఇచ్చాము. అది కూడా కిచెన్లో మొత్తం టోటల్. ఓకేనండి, హాల్లోకి వెళ్దాం. ఇది హాల్లో డైనింగ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కూడా మనం సపరేట్గా బాక్స్ అనేది చేసాం. ఇది కూడా రన్నింగ్ అవ్వడం జరిగింది. గ్లాస్ 1/2 ఇంచ్ లైన్స్ ఎంత స్మూత్గా ఉంటుందో. ఈ టోటల్ బాక్స్ అంతా కూడా అల్యూమినియం వచ్చింది. చూడండి ఎంత వర్క్ ఎంత నీట్గా వచ్చింది అనేది. ఓకేనండి. Mm.
ఇది హాల్లో టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది ఈ సైడ్ ఇలా బాక్స్ ఒకటి ఇచ్చాము. ఇలాగా ఈ బాక్స్ ఇచ్చి ఈ పైన టోపీకి మొత్తం లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రొఫైల్ లైటింగ్, ఈ టీవీ పెట్టుకోవడానికి ఈ ఫ్లాట్కి ఇక్కడ డోర్స్ ఇవ్వడం జరిగిందండి. దీని కాంబినేషన్ గ్రానైట్ ఇచ్చామండి, వైట్ మార్బుల్ గ్రానైట్. ఓకేనండి, చూడండి ఫ్రెండ్స్ వర్క్ ఎలా వచ్చిందో. ఈ లైట్ లాంప్ మనకి ఇది ఎక్కువ కనబడుతుంది కదా, మాకు ఇలా కనబడుతుంది కదా లైటింగ్లోనే. చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కూడా ఇది వైజాగ్లో జరిగిన సైట్. ఇది మేము ఎక్కడికైనా వచ్చి చేస్తాం వర్క్ అయితే. నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరం అయితే కాల్ చేయండి, తప్పకుండా వచ్చి వర్క్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.